టాపిక్ గురించి మాట్లాడతాం. ఎస్, డెఫినెట్లీ. సో డయాబెటీస్ అనేది ఇప్పుడు ఒక బర్నింగ్ సిచ్యువేషన్ అయిపోయింది. లైక్ ప్రతి ఒక్కరు, చిన్న లేదు పెద్ద లేదు, ఈవెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్ అండ్ జెండర్స్, ప్రతి ఒక్కరికి డయాబెటీస్ ఐదర్ ప్రీ డయాబెటీస్ లో ఉంటున్నారు లేదా డయాబెటీస్ లోకి వచ్చేస్తున్నారు. సో ఇండియాని కూడా ఇప్పుడు మనం ఒక క్యాపిటల్ గా భావిస్తున్నాం అనమాట, డయాబెటీస్ క్యాపిటల్ గా. సో దీనికోసం ఇంకొంచెం డీటెయిల్ గా టైప్స్ గానీ ఇవన్నీ కూడా మాకు ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ డెఫినెట్లీ డాక్టర్ రూప. సో నిజంగా ఇండియా బర్నింగ్ ప్రాబ్లం, మీరు చెప్పినట్టుగా డయాబెటీస్ క్యాపిటల్ అని పిలుస్తున్నారు. ఇదేదో చాలా మనం గర్వపడ్డ విషయం ఏం కాదు. ముందు ఇన్ని కేసెస్ కానీ ఇన్ని మనకు సినారియోస్ కానీ లేవు. బట్ ఇప్పుడు డయాబెటీస్ గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు నాకు లేదేమో, నా పేరెంట్స్కి లేదేమో అని అనుకోవాల్సింది ఏమీ లేదు. సో ఎవరైనా రిస్క్ ఉంటుంది అని మాత్రం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, అసలు మీరు అడిగింది వాట్ ఈస్ డయాబెటీస్. నార్మల్ వెరీ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే, మన బ్లడ్ లో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం డయాబెటిస్ మెలిటస్ అంటున్నాము. సో లేదు ఇంకొంచెం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే, వాట్ ఎవర్ ద ఫుడ్ వీఆర్ టేకింగ్, మేబీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ, లంచ్, ఇట్లా రకరకాల ఫుడ్స్ అనేవి తీసుకుంటున్నప్పుడు ప్రిడామినెంట్ గా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. సో వాట్ ఎవర్ ద కార్బోహైడ్రేట్ వీఆర్ టేకింగ్, అదంతా డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోజ్ లాగా మారిపోతుంది. అఫ్ కోర్స్ గ్లూకోజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన సెల్స్ కి, మెటబాలిజం, ఇట్స్ అ ఫ్యూయల్ టు అవర్ బాడీ అని చెప్పచ్చు. బట్ ద థింగ్ ఈస్, మనకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ గ్లూకోజ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంది. సో బాడీ ఏం చేస్తుంది, స్టోరేజ్. ఎప్పుడైనా మనం కూడా అంతే కదండి, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తే తీసి పెట్టుకుంటా ఉంటాం, ఎత్తి పెట్టుకుంటా ఉంటాం అనమాట. ద సేమ్ వే మన బాడీ కూడా ఫ్యాట్, గ్లైకోజన్ రూపంలో తీసి పెట్టుకుంటా ఉంది. సో దట్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఎప్పుడు నార్మల్ గా 80 to 120 అంటాం, స్టాండర్డైజ్డ్ మిలీగ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ పర్ డెసిలీటర్ ఆఫ్ బ్లడ్. బట్ ఇది మార్చే ప్రక్రియ మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ చేస్తుంది. మన ప్యాంక్రియాస్ సెక్రీట్ చేసే ఒక హార్మోన్ అది. సో ఇన్సులిన్ పని ఏంటంటే, మనం ఫుడ్ తిన్న ప్రతిసారి సెక్రీట్ అయ్యి దాంట్లో ఉంటున్న ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్, గ్లైకోజన్ లాగా మారుస్తూ ఉంటుంది. ఓకే, బట్ ఏమైపోతుంది అంటే, మల్టిపుల్ టైమ్స్ మనం ఫుడ్స్ ఇవ్వటం ఇన్ ద నేమ్ ఆఫ్ మెనీ థింగ్స్, స్నాక్స్ అంటున్నాము, లేట్ డిన్నర్స్ అంటున్నాము, మంచింగ్స్ అంటున్నాము, ఆరల్స్ స్కూల్లో కూడా రకరకాల బ్రేక్స్, ఇంటర్వెల్స్ లో కూడా ఫుడ్ ఇచ్చేయటం కానీ పిల్లలకి. సో ఏమైపోతుంది అంటే, ఎవ్రీ టైమ్ ఇన్సులిన్ గెటింగ్ రిలీజ్డ్. సో విసుగు వచ్చేసింది మన సెల్స్ కి కానీ, ఆరల్స్ ఈ గ్లూకోజ్ వల్ల. దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నాం. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో మనకు గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లో ఎక్కువైపోతుంది, విచ్ ఇస్ నాట్ కన్వర్టింగ్ ఇంటూ ఫ్యాట్. ఆ ఫ్యాట్ కన్వర్షన్ ని కూడా ఆపేస్తుంది అనమాట. ఇంకా ఆ లెవెల్ కూడా టయర్డ్ అయిపోయింది అన్నట్టు. సో దీన్ని బేసిక్ గా మనం ఏమంటాము అంటే టైప్ 2 డయాబెటిస్ మెలిటస్. అంటే మన ఇన్సులిన్ సెక్రీషన్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ చూపిస్తుందో, మన బ్లడ్ లో ఉంటున్న గ్లూకోజ్ గ్లైకోజన్ గా, ఫ్యాట్ గా కన్వర్ట్ అవ్వట్లేదో, దాన్నే మనం టైప్ 2 అంటున్నాం. బట్ కొంతమందికి వెరీ వెరీ రేర్ కేసెస్ అని చెప్పచ్చు, జెనెటికల్ గా కానీ, హెరిడిటరీ రీజన్స్ వల్ల కానీ, ఆరల్స్ వల్ల ప్యాంక్రియాస్ కి చాలా పెద్ద డిసీజ్, క్యాన్సర్ అట్లాంటివి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. అప్పుడు మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఇది యూజువల్లీ చిన్నపిల్లలకి వస్తుంది అనమాట, ఇన్ అ వెరీ ఎర్లీ ఏజ్. బట్ దట్ ఇన్సిడెన్స్ ఇస్ వెరీ లెస్, చాలా తక్కువ మందికి ఉంటుంది. అది టైప్ 1 డయాబెటీస్ గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. సో అందుకే వీళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటా ఉంటారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మనకు టైప్ 1.5 అని వచ్చింది. సో స్టార్టింగ్ లో జస్ట్ మన టైప్ 2 డయాబెటీస్ ఒక చిన్న టాబ్లెట్ తో స్టార్ట్ అయ్యి, అది అయినా కూడా టాబ్లెట్ స్టార్ట్ చేసుకొని మనం ఫుడ్ ఎక్కడా చేంజ్ చేయకుండా, రూట్ కాజ్ ని పట్టించుకోకుండా, మనం సేమ్ ఫుడ్, సేమ్ కార్బోహైడ్రేట్స్ మల్టిపుల్ టైమ్స్ తింటూ స్లోగా డోసేజెస్ పెంచుకుంటున్నాము. స్లోగా కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ కి వస్తుంది. అండ్ మేబీ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మెడిసిన్స్ పనిచేయట్లేదండి, మీకు ఇంకా ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి అని అంటుంటారు. మీరు వింటూ ఉంటారు చాలా మంది ఫ్యామిలీస్ అండ్ కేసెస్ లో. దాన్ని మనం టైప్ 1.5 అంటాము. స్లోగా అది కూడా టైప్ 1 కి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇట్స్ యాక్చువల్లీ టైప్ 2, బట్ మన చేతులారా దాన్ని సివియర్ చేసుకుంటూ వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ టైప్ 1.5 అండ్ టైప్ 1 అని చెప్పచ్చు. సో బేసిక్ గా దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డయాబెటిస్ మెలిటస్. దట్ వాస్ అ గుడ్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు చాలా మంది మన చేతులతో మనమే చేసుకుంటున్న దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటున్నాము. సో ఎగ్జాక్ట్లీ, సో వీ హ్యావ్ గాట్ అ నాలెడ్జ్ లైక్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాన్ని ఎలాగా మోడిఫై చేసుకోవాలి అన్నది కూడా నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాము.
సో ఇప్పుడు జనరల్ గా ఏంటి అంటే పేరెంట్స్ కి ఉంటే మనకు వచ్చేస్తది అని చాలా మంది అంటా ఉంటారు షుగర్ ని. సో ఇప్పుడు పేరెంట్స్ కి ఉన్నది డయాబెటిస్, ఇప్పుడు మనం దానికి ఎటువంటి ప్రికాషన్స్ ప్రివెన్షన్స్ తీసుకోవాలి? యా చాలా మంది నాకు అంటే నేను థౌసండ్స్ ఆఫ్ క్లయింట్స్ డీల్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, అవునండి నాకు ఇప్పుడు రీసెంట్ గా డయాబెటీస్ వచ్చింది, మా పేరెంట్స్ కి ఉంది కదా అని చెప్తుంటారు. వాళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకు ఫాస్టింగ్ షుగర్స్ కానీ హెచ్బిఏవన్సీ కానీ ఎక్కువగా ఉంటుంది అనమాట. హెచ్బిఏవన్సీ అంటే 3 months మన గ్లూకోజ్ యావరేజ్ అని చెప్పచ్చు. బట్ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, type 2 డయాబెటీస్ అనేది హెరిడిటరీ కాదు. మనకు ఓన్లీ బికాస్ ఆఫ్ డయటరీ చేంజెస్ వల్ల, ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ టైమ్స్ తినడం, హై కార్బ్స్ తినడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, లేట్ నైట్ వరకు తింటూ ఉండడం వల్ల వస్తుంది. బట్ పేరెంట్స్ కి ఉన్నప్పుడు పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే, యూజువల్లీ మనం ఒక ఇంట్లో కుక్ చేసినప్పుడు సేమ్ ఫుడ్ తింటా ఉంటాం కదా. సో మీ పేరెంట్స్ కి వచ్చింది అండ్ తర్వాత మీకు వచ్చింది అంటే, దట్స్ నాట్ బికాస్ ఆఫ్ జెనెటిక్ రీజన్స్, దట్స్ బికాస్ ఆఫ్ ద సేమ్ ఫుడ్ యువర్ షేరింగ్. యూజువల్లీ వెజిటేరియన్స్ ఉంటారు, ప్రిడామినెంట్ గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ కార్బ్సే తింటా ఉంటారు అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ కి వస్తుంది అండ్ వెరీ ఎర్లీ ఏజెస్ లో పిల్లలకి కూడా వస్తుంది. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ డయట్. Type 1 ఏదైతే చెప్పామో దట్ ఈస్ డెఫినెట్లీ దట్ ఈస్ హెరిడిటరీ అండ్ జెనెటికల్ అని చెప్పొచ్చు. అది ఖచ్చితంగా పేరెంట్స్ ఆఫ్ ఫెమిలియల్ హిస్టరీ నుంచే వస్తుంది. యా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ కి డయాబెటీస్ ఉందండి, నేను దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. డెఫినెట్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎంత మనం చేసినా కూడా మనకు ప్రివెన్షన్, ఒకవేళ ఏ ఆపర్చునిటీ ఉన్నా కూడా దయచేసి మీరు దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఈజ్ నంబర్ 1 ఇన్ కిడ్స్ ఒబెసిటీ. పిల్లల ఒబెసిటీలో నంబర్ 1 లో ఉన్నాం. అంటే ఏదో రేస్ లో ముందున్నట్టు కాదు, మనకు ఇల్ హెల్త్ లో ముందున్నాము. సో ఇప్పుడు పిల్లలు ఎవరైతే లావుగా ఉన్నారో రేపు డెఫినెట్లీ వాళ్ళకి ఫస్ట్ అటాక్ అయ్యేది డయాబెటీసే కదా. సో మనం ఇప్పటి నుంచి ప్రివెన్షన్ తీసుకోవాలి, మా పేరెంట్స్ కి ఉంది అనుకుంటే ఫస్ట్ మీ డయటరీ చేంజెస్ ని చేంజ్ చేసుకోవాలి. అంటే మల్టిపుల్ టైమ్స్ కాకుండా మాక్సిమం 2 times, లేదు ఏదైనా ఇల్ హెల్త్ ఉంది ఆరల్స్ వర్క్ వెళ్తున్నారు అంటే మాక్సిమం 3 times అంతే. మధ్యలో ఈ స్నాకింగ్స్, జంక్స్, లేట్ నైట్ ఈటింగ్స్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ టీ కాఫీ తాగుతూ ఉంటారు విత్ లోడెడ్ షుగర్స్, అవన్నీ కూడా స్టాప్ చేసేసేయాలి, ఫస్ట్ ప్రికాషన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్తాం. సో యూజువల్లీ మనకు 40% కార్బ్స్, 40% ప్రోటీన్, 20% ఫ్యాట్ అంటాం. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్. బట్ మనం తినేటప్పుడు ఇంత రైస్ లేకపోతే ఇన్ని దోశ, ఇడ్లీ అనేది పెట్టేసుకొని కొంచెం కర్రీస్, దాల్స్ అవి పెట్టుకుంటా ఉంటాం అనమాట. సో వీ నీడ్ టు చేంజ్ దట్ ప్రపోర్షన్స్. సో క్వాంటిటీ ఆఫ్ రైస్ ని కానీ ఆర్ ఎనీ స్టేపుల్ ఫుడ్ యూఆర్ ఈటింగ్, రాగి, మిల్లెట్స్, వాట్ ఎవర్ యూఆర్ ఈటింగ్, దాన్ని మనం క్వాంటిటీ తగ్గించి ఫైబర్స్, ఈ ఆకుకూరలు ఎక్కువగా పెట్టుకోవడము, కర్రీస్ ఎక్కువగా పెట్టుకోవడం, సాలెడ్స్ పెట్టుకోవడం, అండ్ తర్వాత కంపల్సరీగా ఒక ప్రోటీన్ ఫుడ్ ఉండటం. మేబీ ఎగ్స్, చికెన్ ఆర్ ఫిష్, ఆర్ లేదు వెజిటేరియన్స్ అంటే మేబీ పన్నీర్, ఆరల్స్ మష్రూమ్స్, కొన్ని స్ప్రౌట్స్. సో మనం కార్బ్ కంటెంట్ ని ఎప్పుడైతే తగ్గిస్తామో ఇన్సులిన్ సెక్రేషన్ కూడా తక్కువైపోతుంది అనమాట. సో వాళ్ళ ప్రివెన్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎర్లీ డిన్నర్స్, తొందరగా తినడం, లేట్ నైట్ తినేస్తున్నారు. సో మేక్ ఇట్ బిఫోర్ 7. అసలు పూర్వకాలంలో కరెంట్ కూడా అసలు లేనప్పుడు దే యూస్ టు ఈట్ వెరీ ఎర్లీ, 6 o'clock చీకటి పడే ముందే తినేసి దే యూస్ టు కంప్లీట్ ఆల్ దేర్ హౌస్ హోల్డ్ వర్క్స్. అండ్ మార్నింగ్ కూడా లేచాక వాళ్ళ పనులన్నీ అయిపోయాక తినేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నాము. So early eating in the evenings and delayed eating in the mornings can definitely prevent this overdosages of glucose అన్నమాట. సో దట్ మనకు డయాబెటీస్ అనేది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎస్, దట్ వాస్ వెరీ వండర్ఫుల్. అందుకనే మనం ఇప్పుడు డైట్స్ కి కూడా సజెస్ట్ చేసినప్పుడు కామన్ కుకింగ్ అనేది సజెస్ట్ చేస్తున్నాము. లైక్ షేర్ ద సేమ్ ప్లేట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీకు సెపరేట్ కుకింగ్, వాళ్ళకి సెపరేట్ కుకింగ్ పెట్టుకోవద్దు అని అందుకే అంత క్లియర్ గా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసేది. సో అట్లీస్ట్ దీన్ని చూసేనా పెద్దవాళ్ళు అలాంటి కొన్ని కొన్ని థింగ్స్ ఫాలో అవుతారు అన్నది క్లియర్ గా తెలుస్తుంది. సో డెఫినెట్లీ హోప్ దిస్ విల్ గివ్ నాలెడ్జ్ టు దెమ్. అండ్ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటూ ఈ చేంజెస్ ని చేసుకోవాలని చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నాము. సో దాన్ని ఎలా రివర్స్ చేసుకోవచ్చు, అసలు నిజంగా డయాబెటీస్ రివర్స్ అవుతుందా అన్నది కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఇన్స్టాగ్రామ్స్ లోని అన్ని పేజెస్ లో ఇలాగే చెప్తున్నారు, డయాబెటీస్ రివర్స్ రివర్స్ అవుతుంది. ఒకవేళ రివర్స్ అయినా దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఎస్. సో మనకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ డయాబెటిక్
హెల్త్ అనేది ఏం చెప్తుందంటే డయాబెటీస్ అనేది ఒక రోగమే కాదు, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ డిసీజ్, ఇట్స్ జస్ట్ ఒక డిసార్డర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ రూమ్ లో అన్ని డిసార్డర్ గా అరేంజ్ అయిపోయాయి అనుకోండి, మీ గ్యాడ్జెట్స్ కానీ మీ క్లాత్స్ కానీ. సో ఒక మంచి రోజు టైం తీసుకొని మీరు అన్ని ప్రాపర్ గా అరేంజ్ చేసుకుంటారు, ఆర్డర్ గా పెట్టుకుంటారు. ద సేమ్ వే మనకి ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి హైక్ అయిందో, దట్స్ జస్ట్ డిసార్డర్. మనం బయట ఫుడ్ లో నుంచి కొద్ది రోజులు ఆ షుగర్స్ ని కంట్రోల్ చేసే ఫుడ్ ని తీసేసుకున్నాము అంటే ఆ ఎక్కువ ఉన్నది బాడీ సెల్స్ అన్ని యూస్ చేసేసుకుంటుంది అండ్ నార్మల్ కి వస్తుంది. అంతే కదా, ఇట్స్ జస్ట్ ఎ కామన్ సెన్స్ అని చెప్పొచ్చు అనమాట. యా. సో మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంది, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాంట్లో లో కార్బోహైడ్రేట్ ఫుడ్ పెట్టుకోవడం. అంటే ఇందాక చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే 40-40-20 ఉంటుంది. సో ఇక్కడ మనం రివర్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నాకు స్టార్ట్ అయింది, యూజువలీ HbA1c 6 to 7 or 8 ఉంటుంది అనమాట. అండ్ రీసెంట్ గా మేబీ 1 year 5 years లోపల ఉన్న వాళ్ళకి ఈజీగా 120 days ఆఫ్ డయట్ లో రివర్స్ చేసుకోవచ్చు. అండ్ మా వెల్సన్స్ కమ్యూనిటీ తరఫు నుంచి ఆల్మోస్ట్ వీ హ్యావ్ మోర్ దెన్ 30,000 హ్యాపీ క్లయింట్స్ అనమాట హూ హ్యావ్ రివర్స్ దట్ డయాబెటస్ మెలిటస్ type 2. సో ఏం లేదు, మనం 4 months, ఎందుకు 4 months అనేది కూడా ఇదేదో ఫ్యాన్సీ నంబర్ కాదు, మన బ్లడ్ లైఫ్ స్పాన్ 120 days. సో ఈ 120 days మనం హిమోగ్లోబిన్ మీదే గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటుంది, అందుకే గ్లైకోసినేటెడ్ హిమోగ్లోబిన్ అంటాము. సో ఆ గ్లూకోజ్ ని సెల్స్ కి అందజేసేలాగా మనము బయట ఫుడ్ లో నుంచి కార్బ్స్ తగ్గించేస్తాం. సో లో కార్బోహైడ్రేట్ డైట్, ఓన్లీ ఫైబర్స్ ఎక్కువగా తీసుకోవడం, ప్రోటీన్ ఫుడ్స్ ఆకలి లేకుండా. అండ్ మనం ఏదైతే తగ్గించుకుంటున్నామో అది బేసిక్ గా టెంపరీ ఉండకూడదు, మళ్ళీ తిన్నాక మళ్ళీ పెరగకూడదు. సో ప్రాపర్ ప్రోటీన్ అనేది ఇవ్వటం, క్రేవింగ్స్ ఉండకుండా మజిల్ గ్రో అవ్వటం. మజిల్ లో కూడా మనకి గ్లూకోజ్ ఎక్కువైపోయి గ్లైకోజన్, లివర్ మీద ఎక్కువ గ్లైకోజన్ స్టోర్ అయిపోతా ఉంటది. ఆ స్టోరేజ్ నంతా యూజ్ చేసుకుంటూ వచ్చాము అంటే మనకు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అంటే మీకు ఇంకొక చిన్న సింపుల్ అనాలజీ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది, రైట్? మనము వాటర్ ఫిల్ చేసి తర్వాత మన అన్ని ట్యాప్స్ లోకి వాటర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు మోటార్ ఆన్ చేస్తే ఆ వాటర్ ట్యాంక్ మొత్తం ఫిల్ అయిపోయింది, ఆ మొత్తం ఓవర్ఫ్లో అయిపోతుంది అని అనుకోండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, వెళ్ళి మోటార్ స్విచ్ స్టాప్ చేస్తారా, లేకపోతే మీ వాష్రూమ్ కి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేస్తారా? జస్ట్ మీరేం చేస్తారు చెప్పండి. మోటరే ఆపుతాం జనరల్ గా అయితే. డెఫినెట్లీ. సో మోటార్ అనేది దట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, కాబట్టి మనం దాన్ని స్టాప్ చేసేసిన తర్వాత ఓవర్ఫ్లో అనేది ఆగిపోతుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ట్యాప్స్ ఓపెన్ చేసుకుంటాం. బట్ ఏమైపోతుంది అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, మేబీ గ్లైకోమెట్ అని చెప్పేసి కానీ లేకపోతే మెట్ఫార్మిన్ అని చెప్పేసి రకరకాల పేర్లతో ఈ టాబ్లెట్స్ తీసుకుంటున్నప్పుడు ఏమైపోతుంది అంటే మనకు హై గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఈ టాబ్లెట్స్ వల్ల మళ్ళీ ఫ్యాట్ గా మార్చేస్తుంది. సో స్టిల్ ద ఫ్యాట్ కంటెంట్ ఇన్ అ బాడీ ఈస్ గెటింగ్ మోర్. ఆల్రెడీ ఇన్ని రోజులు బాడీ చేసింది, మళ్ళీ టాబ్లెట్స్ వల్ల పెరిగిపోతుంది. సో అందుకే వాళ్ళకి ఎప్పుడు కంట్రోల్లో ఉండదు. మళ్ళీ ఒక 4 months కి చెక్ చేసుకుంటే కంట్రోల్ అవ్వలేదు, ఇంకో టాబ్లెట్ యాడ్ చేయండి, బికాస్ దే ఆర్ నాట్ చేంజింగ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. ఏదైతే మనకు రూట్ సోర్స్ ఆరల్స్ మనకి ఏదైతే రూట్ కాజ్ ఉందో దాన్ని మనం చేంజ్ చేయకుండా జస్ట్ టెంపరీ పైన సిమ్టమ్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనమాట. సో డయాబెటిక్ మెడిసిన్స్ అనేది day 1 నుంచి మేము స్టాప్ చేయించేసి మనం డయట్ అనేది గైడ్ చేస్తుంటాము. విత్ ఇన్ 120 days వాళ్ళకి ప్రాపర్ గా ఉన్న హై షుగర్స్, హై ఫ్యాట్ అవన్నీ కూడా కంట్రోల్ అయిపోతుంది. అండ్ ఈజీగా వాళ్ళు మెయింటెనెన్స్ డైట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ప్రాపర్ ప్రోటీన్ ఫైబర్ తో దే కెన్ మెయింటైన్ ఈజీలీ. సో ఈజీ అండి, చాలా 4 months ప్రాసెస్ లో రివర్స్ చేసేసుకోవచ్చు మనం. యా, డెఫినెట్లీ. సో అందుకనే లైక్ వాట్ వి సే, ఇప్పుడు డయాబెటీస్ రివర్స్ అయిపోయాక కూడా చాలా మంది కెన్ వి మెయింటైన్ ఇట్ అని అడిగినప్పుడు మన డైట్ ఇస్ ద ప్రూఫ్ అన్నమాట. మన వాళ్ళు చాలా మంది ఓల్డ్ క్లయింట్స్ కూడాను దే ఆర్ మెయింటైనింగ్ దేర్ డయాబెటీస్ లెవెల్స్. ఎక్కడ కూడా టాబ్లెట్స్ ఇచ్చి ఏదో మంచి చేసేస్తున్నాం అనుకుంటున్నారు బాడీకి కానీ, బట్ దే ఆర్ నాట్ నోయింగ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ దాట్. సో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, ఫ్యూచర్ లో ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? ఓకే, సో చాలా మంది హార్ట్ కన్సర్న్స్, కిడ్నీ కన్సర్న్స్ అని చెప్తా ఉంటారు కదా, సో వీటి కోసం ఒక స్మాల్ క్లారిటీ. అన్మ్యూట్ చేసుకోండి అర్చన.
సారీ ఫర్ దాట్. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన టాబ్లెట్స్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ టాబ్లెట్స్ కూడా మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ని పెంచుతా వస్తుంది, రైట్? ఆ ఫ్యాట్ కంటెంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? యూజువలీ ఫస్ట్ లివర్, సో ఫ్యాటీ లివర్కి వెళ్ళిపోతారు. దాని తర్వాత వచ్చేసరికి మనకు మజిల్స్, సో అందుకే మజిల్ స్టిఫ్నెస్ మీరు చూస్తూ ఉంటారు. మేబీ షోల్డర్ పెయిన్స్ కానీ, ఆర్ ఫ్రోజన్ షోల్డర్ అంటుంటాము, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నర్వ్ ప్రాబ్లమ్స్, పెయిన్స్, ఈ స్పాండైలైటిస్ అని, సయాటికా పెయిన్స్, దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ డయాబెటీస్ అనమాట. అండ్ అది కూడా మజిల్, లివర్ మజిల్ స్టోర్ అయిపోయిన తర్వాత బ్లడ్ వెజల్స్ లో స్టోర్ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్ లో ఎప్పుడైతే స్టోర్ అవుతా ఉంటుందో డయామీటర్ తగ్గిపోయినప్పుడు ఎక్కువ ప్రెషర్ తో బ్లడ్ వెళ్తుంది. సో హైపర్ టెన్షన్ కి వెళ్తారు. అండ్ ఆ హైపర్ టెన్షన్ బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ కి ఎప్పుడైతే ఎక్కువ ఫ్లోతో, ప్రెషర్ తో ఫ్లో అవుతున్నప్పుడు మైగ్రేన్ వస్తుంది. అండ్ అనవసరంగా తలనొప్పి, మూడ్ ఫ్లక్చుయేషన్స్, ఫ్రస్ట్రేషన్స్ అని చెప్పొచ్చు. అండ్ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ లో, ఎస్పెషల్లీ కంటికి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ లో బ్లాక్ అవుతుంది అనుకోండి, మనకు కెటరాక్ట్ అని చెప్పేసి, రెటినోపతి, మనకు డయాబెటిక్ రెటినోపతి అంటుంటాం. అంటే సడన్ గా వాళ్ళకి బ్లర్ అవ్వడం, లేకపోతే స్పాట్స్ మచ్చలుగా కనిపించడము. సో దానికి మళ్ళీ ఇంజెక్షన్స్ అని, స్టెరాయిడ్స్ అని, స్టిల్ దట్ విల్ వర్సన్, మన డయాబెటీస్ ని ఇంకా వర్సన్ చేస్తుంది. ఆరల్స్ కిడ్నీకి సప్లై చేసేవి, కిడ్నీలో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి అనమాట, గ్లోమరులస్ అని, దాన్ని సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ని స్టాప్ బ్లాక్ చేయటం వల్ల కిడ్నీ డిసార్డర్స్, అందుకే నెఫ్రోపతి వెరీ మేజర్ కాంప్లికేషన్. సో ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ డయాలసిస్ చేపించుకుంటున్నారు. మా ఫాదర్ డయాలసిస్ చేపించుకుంటున్నారు, మా మదర్ వీక్లీ థ్రైస్ వెళ్తున్నాము. దట్స్ వెరీ కామన్ అయిపోయింది అనమాట. బికాస్ మనము ఈ డయాబెటిస్ మెడిసిన్స్ మీద ఆధారపడి ఫుడ్ చేంజెస్ ఎక్కడా చేయట్లేదు. సో ఫుడ్ చేంజెస్ చేసుకొని ఇనిషియల్ స్టేజెస్ లో రివర్స్ చేసుకోవాలి. లేదు ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చింది అంటే అట్లీస్ట్ ఇప్పుడైనా మనం కొంచెం మేల్కొని బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వటం. ఎంత టాబ్లెట్స్ వల్ల మనకి క్యూర్ అవుతున్నా కూడా రూట్ కాజ్ ని మనం రివర్స్ చేసుకుంటూ వచ్చాము అంటే దట్ ఈస్ వండర్ఫుల్ చేంజ్ కదా. వీ హ్యావ్ సో మెనీ క్లయింట్స్, మనకు 60+ వాళ్ళు, వాళ్ళకు క్యాటరాక్ట్ సర్జరీ అడ్వైస్ చేసి ఇప్పుడు అవసరం లేదు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది సడన్ గా, దట్ టు పెరాలసిస్ వస్తుంది. ఎందుకు అంటే బికాస్ మన డయాబెటిక్ మెడిసిన్స్ వల్ల ఈ ఫ్యాట్ వెళ్ళిపోయి బాడీలో అన్ని పార్ట్స్ లో, అన్ని బ్లడ్ వెజల్స్ లో బ్లాక్ చేస్తూ ఉందన్నమాట. సో దిస్ ఇస్ వెరీ మేజర్. అండ్ కంపల్సరీగా దీనికి మనం ప్రికాషన్స్ తీసుకుంటూ డయాబెటిక్ కంట్రోల్ ఆర్ డయాబెటిక్ రివర్సల్ అనేది చేసుకుంటూ రావాలి. That was a beautiful insight, Sarchna. So thank you once again. సో మమ్మల్ని అందరినీ నాలెడ్జ్ మంచిగా ఇచ్చినందుకు. సో ఈవెన్ మై పేరెంట్స్ ఆల్సో 60+ అన్నావు కాబట్టి చెప్తున్నాను, ఈవెన్ మా పేరెంట్స్ కి కూడా ఇలాగే కన్సర్న్స్ ఉండే. డయాబెటీస్ లేదు, బట్ డాడీ యూస్ టు హ్యావ్ దట్ హైపర్ టెన్షన్ అనమాట. సో లాంగ్ స్టాండింగ్ మెడిసిన్స్ వల్ల, సో వన్స్ డైట్ చేశాక ఈవెన్ ఐఎమ్ నాట్ సేయింగ్ హిస్ కంప్లీట్లీ ఫ్రీ, బట్ డోసేజ్ అనేది బాగా కంట్రోల్ అయిపోయింది. సో వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ మాత్రమే వేస్తున్నారు అనమాట టాబ్లెట్స్. సో ఎస్, దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ దర్ హెల్దీ డైట్స్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ వెల్సన్స్ కమ్యూనిటీ. అంటే పీపుల్ కి చెప్పడం అనే కాదు, ఫ్యామిలీని కూడా హెల్దీగా చేయగలుగుతున్నాం. దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ నాలెడ్జింగ్ అస్. సో నెక్స్ట్ మన లైన్ లోనండి ఇప్పుడు మనం